తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగినుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపైన సాయంత్రానికి క్లారిటీ రానుంది. రెబల్స్ను బుజ్జగించే పనుల్లో పార్టీల అగ్రనేతలు బిజీగా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల టికెట్ల ఖరారులో సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తున్నా ఇంకా చాలా చోట్ల అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. క్షేత్రస్థాయిలో బుజ్జగింపుల తంతు ఇంకా కొనసాగుతూనే ఉండడంతో ఆలస్యం అవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు ఇవాళ నేరుగా అభ్యర్థులకు సంబంధించిన బీఫారాలను ఎన్నికల అధికారికి అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల లోపు వీటిని సమర్పించాల్సి ఉండడంతో ఆలోపు అసమితి జాలలు మరింత పెరగకుండా పోటీలో నుంచి కొందరిని తప్పించేందుకు పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఆది సోమవారంలో అనుకున్న విధంగా ఉపసంహరణల జోరు కనిపించలేదు. దీంతో ప్రధాన పార్టీల నాయకులు రెబల్స్ విడతపైన ఆందోళన చెందుతున్నారు. స్వతంత్రులు కూడా తాము బరిలో ఉంటామనే విధంగా సిద్ధమవుతుండడంతో ఈసారి పొరపొరు రసవత్తరంగా మారుతుంది. కొన్ని చోట్ల అభ్యర్థులకు మాత్రం టికెట్ ఖరారైందని, మీ ప్రచారాన్ని సాగించుకోండి పార్టీ పెద్దలు అభ్యర్థులకు నేరుగా ఫోన్లో సమాచారం ఇస్తున్నారు. ఇక మరోవైపు 3 ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల తరపున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. హామీలను గుప్పిస్తూ ఓట్లు అడుగుతున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. నేటితోటి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపైన సాయంత్రానికి ఒక క్లారిటీ రానుంది. రెబల్స్ను బుజ్జగించే పనిలో పార్టీల అగ్రనేతల బిజీగా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల టికెట్ల ఖరారులో సస్పెన్స్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఇప్పటికే ఎన్నికల తేదీలు కూడా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. అయితే ఇప్పటికే నామినేషన్లు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడం ఉంది. నామినేషన్ల పరిశీలన కూడా కావడం ఉంది. రేపు ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ ఈ రోజుతో పూర్తవుతున్న నేపథ్యంలో రెబల్స్ ఇప్పటికే దాదాపు 29,000 పైగా నామినేషన్లు దాఖలు కావడం. అందులో అధికార పార్టీ దాదాపు 10,000 పైగా నామినేషన్లు దాఖలు కావడం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా మంది నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా బీజేపీ పార్టీని కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి ఈ రెబల్స్ ను మొత్తం కూడా పూర్తిగా బుజ్జగించే ప్రయత్నము అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మనం చూసాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మరోవైపు టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ వీరందరూ కూడా జూమ్ మీటింగ్ సమావేశం కూడా కావడం జరిగింది. డీసీసీలతో జిల్లా కాంగ్రెస్ కమిటీ నేతలతో వారందరూ కూడా సమావేశమై రెబల్స్ మొత్తం కూడా పూర్తిగా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ తరహాలో అయితే ఇబ్బందులు తలెత్తాయో అలాంటి ఇబ్బందులు ఇప్పుడు పార్టీ సింబల్స్ తో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో పార్టీ రెబల్స్ మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్ చేసి ఒకే అభ్యర్థిని మున్సిపాలిటీలో ఒకే అభ్యర్థి పార్టీ అభ్యర్థిని ఉండే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు అక్కడ ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజుతో ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ రోజు బీఫామ్లు అందజేస్తారు చాలా మంది అభ్యర్థులకు. దీంతో అక్కడ మున్సిపాలిటీ పరిధిలో కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే అందరూ కూడా పోటీలో ఉండాలని భావిస్తున్నప్పుడు కూడా ఎవరిలో ఒక్కరికి మాత్రమే బీఫామ్లు అందజేస్తారు. స్వతంత్ర అభ్యర్థులను మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటు అందరూ కూడా సూచించారు. ఇక మిగిలినటువంటి పార్టీలు అందరూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరి బీజేపీ పార్టీ కావచ్చు, అందరూ కూడా బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటల వరకు బీఫామ్లన్నీ కూడా సమర్పించాలి. కాబట్టి ఆ బీఫామ్ సంబంధించినటువంటి అంశాలన్నింటిపై కూడా వివిధ పార్టీలు అన్ని కూడా ప్రధాన పార్టీలు కసరత్తు అయితే ముమ్మరంగా ప్రారంభించాలని చెప్పవచ్చు. మరోవైపు ఈ సంబంధించినటువంటి బెడద అంటే రెబల్స్ బెడదని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా బుజ్జగించాలి, ఏ విధంగా వారిని మేనేజ్ చేయాలన్న దానిపై కూడా జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ నేతలందరూ కూడా ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలో ప్రస్తుతం అయితే అభ్యర్థులను బుజ్జగిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. చెప్పి అయితే సునీల్, కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి దక్కనే రెబల్స్ సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అయితే వారిని శాంతింపచేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు సునీల్? ఖచ్చితంగా మనం మున్సిపాలిటీ ఎన్నికల్లో ముఖ్యంగా పార్టీ సింబల్స్ మీద ఎన్నికలు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ పార్టీ సింబల్స్ మీద ఒక్కరు మాత్రమే అభ్యర్థులు ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఒక మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 3 నుంచి 5
పైగా అభ్యర్థులు పోటీలో ఉండడం పట్ల వేరే వ్యక్తులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదే తరహాలో జరిగింది కాబట్టి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారందరికీ పకడ్బందీగా ఏర్పాటు చేయాలంటూ కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకంటే రెబల్స్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి మంత్రులు ఇప్పటికే పార్లమెంట్ స్థాయిలో కమిటీలు కూడా వేశారు కాబట్టి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మంత్రులు అందరూ కూడా వారందరినీ కూడా సమన్వయించే ప్రయత్నం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జూమ్ మీటింగ్ లో ప్రస్తావించిన పరిస్థితి. నిన్న సంబంధించినటువంటి బీఫామ్ లకు సంబంధించినటువంటి ఆమోదం తెలిపారు జూమ్ మీటింగ్ లో. మరోవైపు ఈ రోజు బీఫామ్ కూడా అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటల్లో బీఫామ్ కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి ఎక్కువగా గెలిచే అభ్యర్థులకు మాత్రమే బీఫామ్లు అందజేయాలంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన పరిస్థితి కనబడుతుంది. అయితే గెలనట్టు వారందరినీ కూడా బుద్ధిగించి ప్రయత్నం చేయాలి. వాటిని ఏదో రకంగా వారికి సంబంధించినటువంటి అవకాశాలు అంటే పార్టీలో వారికి ప్రాధాన్యత కల్పించాలి. ఎవరైతే గెలవనటువంటి అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినందుకు సమాచారం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ఈ యొక్క బీఫామ్ మొత్తం కూడా అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు మొత్తం బీఫామ్ చేయాలి. గెలిపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు మొత్తం తమ శైలిలో వ్యూహరచనలు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. చెప్పండి. అయితే సునీల్, కొత్త వారికి టికెట్లు ఇవ్వడం పాత క్యాడర్లో ఏ మేరకు ఆగ్రహానికి కారణమవుతుంది? దీన్ని నివారించడానికి మంత్రులు లేదా ఇన్ఛార్జీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా సునీల్? ఖచ్చితంగా. ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో గ్రామ స్థాయిలో అంటే అది పార్టీ సింబల్ ఉండదు, అది వ్యక్తిగత సింబల్ మీద పోటీ చేస్తారు. అందులో గెలిచిన వాళ్ళు తమ పార్టీ అని వస్తుంటారు. కానీ ఇది పార్టీ సింబల్ మీద పోటీ చేసేటువంటి సీటు మున్సిపాలిటీ సీట్ కాబట్టి దాంట్లో ముఖ్యంగా క్యాడర్ ని మొత్తం కూడా పూర్తిగా సంతృప్తి చెందే విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ కావచ్చు. మరోవైపు ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో ఆయా మంత్రులకు కొంతమంది పార్లమెంట్ వైస్ గా ఇన్ఛార్జీలు కూడా వివరించారు. ఆ ఇన్ఛార్జీలు మొత్తం కూడా దీన్ని పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఇన్ఛార్జీల పనితీరు గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇన్ఛార్జీల పనితీరు సరిగా లేకపోవడంతో ముఖ్యమంత్రి కొంత సీరియస్ కావడం లేదు. కానీ ఈసారి అలాంటి రిపీట్ కాకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి రెబల్స్ ని కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా వారిని బుద్ధించే ప్రయత్నం చేయాలి. అవసరమైతే వారికి ఏదైనా పోస్టులు అంటే ఏదైనా ఇంకా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పోస్టులను సైతం వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు కూడా సమాచారం తెలిసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు మరి రెబల్స్ సంబంధించిన విషయంలో ప్రభుత్వం అధికార పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, బీజేపీ కావచ్చు ఏ విధంగా ముందుకెళ్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బీఫామ్లు అందరూ కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లోనే అందరూ నేతలు అటు రాజకీయ నేతలు అన్ని పార్టీ నేతలు కూడా పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30కు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కల్తీ నేయిపోయిన సిటీ నివేదిక, అసెంబ్లీ సమావేశాలపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అమరావతి నిర్మాణం, పలు సంస్థలకు కేటాయింపులపైన నిర్ణయం తీసుకోనున్నారు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30కు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కల్తీ నేయిపోయిన సిటీ నివేదిక, అసెంబ్లీ సమావేశాలపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అమరావతి నిర్మాణం, పలు సంస్థలకు భూ కేటాయింపులపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ చక్రి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా ఉదయం 10:30 గంటలకి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పలు ప్రతిపాదనలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ యొక్క ఏపీ కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ప్రధానంగా ఏదైతే జలవనరుల శాఖకు సంబంధించినటువంటి 2025-26 ఏడాదికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకి సంబంధించినటువంటి వ్యయం ఏదైతే ఉందో దానికి సంబంధించి అనుమతి ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ వనరులకి సంబంధించినటువంటి పనులకు కూడా కొంత వ్యయాన్ని అయితే కనుక ఇటు అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా అప్రూవల్ అయితే
ఉంది. అనంతరం కూడా దీనికి సంబంధించి కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. అదేవిధంగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో కస్టమ్స్ కార్యాలయం, సిబ్బంది నివాస భవనాల నిర్మాణానికి కూడా ఈ యొక్క భూ వినియోగ మార్పుకు అయితే కనుక కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇక ఏపీ జెన్కో ఎన్హెచ్ఏసీ జాయింట్ వెంచర్ నుంచి 2 ప్రాజెక్టులకు అయితే కనుక బయటికి తీయాలన్నటువంటి ప్రతిపాదనగా ఇటు కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. ఇక ఏపీ ట్రాన్స్పోలో కడప జోన్ పరిపాలన పనుల కోసం అసిస్టెంట్ సెక్రటరీ పోస్టు సృష్టికి ఆమోదం కోరితే కూడా కేబినెట్ ముందు అయితే కనుక ప్రతిపాదించనున్నట్టు కూడా తెలుస్తోంది. కాకుండా ఇటు ఈ యొక్క ప్రతిపాదనల అనంతరం అదేవిధంగా పలు సంస్థలకి భూ కేటాయింపుల అనంతరం కూడా రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ కూడా దీనికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు ఇష్టానిదేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటీవలే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తి క్లారిటీగా మంత్రుల్లో ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ఎక్కడా లేని విధంగా కూడా కారిడార్ వ్యవస్థ అంటే సీ పోర్టల్ కి ఎక్కువగా నిధులు కేటాయించినటువంటి నేపథ్యం, అదేవిధంగా పర్యాటక రంగానికి ఊరటనిచ్చే విధంగా కూడా కేంద్ర బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రజలందరికీ చేరవేసే విధంగా కూడా ఇటు మంత్రులు సిద్ధంగా ఉండాలంటూ కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా రేపు మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ పర్యటనకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ ఆమోదం అనంతరం కూడా చర్చకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఆ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా ఏ విధంగా వెళ్ళాలి, మంత్రులు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వ్యవహారాన్ని అన్నిటి దానిపై కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వ్యక్తులపై కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా ఆ డైవర్ట్ పాలిటిక్స్ నుంచి ట్రాప్ లో పడకుండా మంత్రులు ఏ విధంగా పనిచేయాలి, టీడీపీ నాయకులు ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక ఈ రోజు మంత్రులకి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. రేపటి ఢిల్లీ పర్యటనలో భాగంగా నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులు కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎంతో కీలకంగా సంతరించుకున్నట్టు కూడా తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులను అయితే కనుక ఇటు కేంద్ర మంత్రుల దృష్టికి అయితే కనుక మంత్రి నారా లోకేష్ తీసుకెళ్లనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు కేబినెట్ అయితే హాట్ గా అయితే కనుక నడవనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మంత్రులకి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక సూచనలు, అదేవిధంగా వారు ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై అయితే కనుక కొంత సూచనలు, దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రులు అంబటి, జోగిలపైన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడ్ పెంచారు. జోగి రమేష్ ఇంటిపైన దాడి కేసులో 43 మందిపైన కేసులు నమోదు చేశారు. అంబటి ఇంటిపై దాడి కేసులోనూ పలువురిపైన కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్పొరేటర్ శ్రీరామ్ ప్రసాద్ పైన కేసు నమోదు చేశారు. అంబటిని కస్టడీ కోరుతూ నల్లపాడు పోలీసులు పిటిషన్ వేశారు. ఇక మరోవైపు అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ కస్టడీ పిటిషన్లపైన కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మాజీ మంత్రులు అంబటి, జోగిలపైన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడ్ పెంచారు. జోగి రమేష్ ఇంటిపైన దాడి కేసులో 43 మందిపైన కేసులు నమోదు చేశారు. అంబటి ఇంటిపైన దాడి కేసులోనూ పలువురిపైన కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్పొరేటర్ శ్రీరామ్ ప్రసాద్ పైన కేసు నమోదు చేశారు. అంబటిని కస్టడీ కోరుతూ నల్లపాడు పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ కస్టడీ పిటిషన్లపైన కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.
మాజీ మంత్రులు అంబటి జోగి ఇళ్లపైన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. జోగి రమేష్ ఇంటిపైన దాడి కేసులో 43 మందిపైన కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, మాజీ మంత్రులు అంబటి జోగి ఇళ్లపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపైన ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారు. ఇక దాడికి సంబంధించి పోలీసులు ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారో వారిపైన కేసులు నమోదు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు అయితే వేగంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా జోగి రమేష్ నివాసంపై దాడికి సంబంధించినటువంటి ఘటన పైన ఆరా కూడా తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసులను వేగంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ నివాసంపై దాడి చేసిన 43 మందిని ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తుంది. వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. నిన్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసినటువంటి పరిస్థితి. మరోవైపు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసినటువంటి వారిలో టీడీపీ కార్పొరేటర్ కూడా ఉన్నట్టు గుర్తించారు. ఆయన పైన కూడా కేసు నమోదు చేశారు. ఇక ఈ అంశం ఎలా ఉంటే మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబుపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేస్తూ తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అంబటి రాంబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. మరోవైపు అంబటి రాంబాబు తనకు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికే గుంటూరు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అదే సమయంలో నల్లపాడు పోలీసులు కూడా అంబటి రాంబాబును విచారించేందుకు కస్టడీ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ రెండు కేసులకు సంబంధించి ఈ రోజు గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీసులు కోర్టు విధంగా కస్టడీ పిటిషన్ ఏదైతే ఇస్తారో దానికి సంబంధించి కోర్టు సానుకూలంగా తీర్పిస్తే ఎన్ని రోజులు కస్టడీకి కోర్టు అనుమతిస్తుంది, ఎప్పుడు అనుమతిస్తుంది చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఒకవేళ అంబటి రాంబాబుకి ఈ కేసులో బెయిల్ గినుక వస్తే ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాలి. మొత్తంగా మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు నివాసాలపైన దాడికి సంబంధించినటువంటి కేసులను పోలీసులు అయితే వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు జోగి అదేవిధంగా అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రేపు గుంటూరులో అంబటి నివాసానికి వెళ్ళనున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. అదేవిధంగా శుక్రవారం రోజు జోగి కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. దాడి జరిగినటువంటి పరిస్థితులను కూడా ఆయన అడిగి తెలుసుకోబోతున్నారు. చక్రి అయితే రమేష్, పోలీసుల దర్యాప్తు తీరుపైన అంబటి రాంబాబు అదేవిధంగా జోగి రమేష్ ఏమైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? వారు అదనపు ఆధారాలు ఏమైనా పోలీసులకు సమర్పించారా? అంటే ఇప్పటికే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపైన దాడికి సంబంధించి ఈ దాడుల వెనుక అధికార తెలుగుదేశం పార్టీ నేతల ప్రోద్బలం ఉంది, తెలుగుదేశం పార్టీ పెద్దల ప్రోద్బలం ఉంది అని ఒకవైపు రాజకీయ ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారు. మరోవైపు పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరిగాయని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటూ ఉన్నారు. పోలీసులు దగ్గర నుండి కూడా ఈ దాడులు జరుగుతున్నా వారిని ఆపే ప్రయత్నం చేయలేకపోయారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేతలకు పోలీసులు సహకరిస్తూ ఉన్నారు. అందువల్లే ఎలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఈ కేసులు ఏవైతే నమోదు చేస్తూ ఉన్నారో ఈ కేసుల విషయంలోనైనా ఎవరైతే వైసీపీ నేతలు ఇళ్లపైన దాడులు చేశారో వారిని కఠినంగా శిక్షించాలి. రానున్నటువంటి రోజుల్లో పోలీసులు ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అంబటి నివాసం పైన, జోగి రమేష్ నివాసం పైన దాడిలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేతలకు పోలీసుల మద్దతు కూడా ఉంది. అందుకే వాళ్ళు ఆ స్థాయిలో దాడి చేయగలిగారు. ఒకవైపున దాడులు చేస్తూ ఇళ్లను ధ్వంసం చేస్తున్నప్పటికీ పోలీసులు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. రైట్, థ్యాంక్ యూ రమేష్. నేడు రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ వెళ్లనుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ అంశంపైన కమిటీ విచారణ జరపనుంది. రైల్వే కోడూరులోని
రాజ్ రెసిడెన్సీలో కమిటీ విచారణ వేయనుంది. పలువురు నేతలు కార్యకర్తలను కమిటీ విచారించనుంది. విచారణకు హాజరు కావాలని అరవ శ్రీధర్ను ఇప్పటికే కమిటీ ఆదేశించింది. తనపై వచ్చిన అభియోగాలపైన అరవ శ్రీధర్ వివరణ ఇవ్వనున్నారు. హర్షవీణ కూడా కమిటీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. నేడు రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ వెళ్లనుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ అంశంపైన కమిటీ విచారణ జరపనుంది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో కమిటీ విచారణ చేయనుంది. పలువురు నేతలు కార్యకర్తలను కమిటీ విచారించనుంది. విచారణకు హాజరు కావాలని అరవ శ్రీధర్ను ఇప్పటికే కమిటీ ఆదేశించింది. తనపై వచ్చిన అభియోగాలపైన అరవ శ్రీధర్ వివరణ ఇవ్వనున్నారు. హర్షవీణ కూడా కమిటీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. నేడు రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ వెళ్లనుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ అంశంపైన కమిటీ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్ లైన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ చక్రి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారానికి ఆ పార్టీ అధిష్టానం ఇవాల్టితో ముగింపు పలికేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారంపై పార్టీ అధినేత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సీరియస్ అవడంతో పాటు తన వైఖరి ఏంటో నిన్న జరిగినటువంటి పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తిరుమల లడ్డు వ్యవహారంతో పాటు పార్టీ నేతలు నోరెత్తకపోవడం ఒక అంశమైతే, లైంగికపరమైనటువంటి అంశంతో రాష్ట్రాన్ని దాదాపుగా పార్టీని అప్రతిష్టకు గురి చేసినటువంటి అంశం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ది. ఈ అంశంపై నిన్నటి పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన తీరుపై ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక లడ్డూ వ్యవహారాన్ని పక్కన పెడితే లైంగిక వ్యవహారంతో పీకల్లోతు కూరుకుపోయినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై గతంలో పార్టీ 3 సభ్యులతో కూడినటువంటి ఓ కమిటీని నియమించడం జరిగింది. ఇప్పటికే ఆ కమిటీ సభ్యులు అన్ని రకాల ఆధారాలు తెప్పించుకోవడం జరిగింది. అయితే ఇష్యూ రేగినటువంటి రైల్వే కోడూరుకు సైతం వచ్చి విచారించే అవకాశం ఉంది. కమిటీ సభ్యులు పగడ్బందీగా ఇవాళ రైల్వే కోడూరుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఉదయం అంటే 11:30 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి రాజ్ కన్వెన్షన్ కు చేరుకుని స్థానిక జనసేనలతో పాటు మరికొందరు ముఖ్యమైన కార్యకర్తలతో అంతర్గతంగా విచారించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా తమకున్న సోర్స్ ద్వారా మరిన్ని ఆధారాలు సేకరించుకునే అవకాశం కూడా లేకపోలేదు. అరవ శ్రీధర్ వ్యవహారము పార్టీని ఒక్కసారిగా కుదిపేసినట్లయింది. బాధితురాలు అంటే హర్షవీణ రోజుకో రీతిలో వీడియోలు రిలీజ్ చేసి సంచలనాలకు తెరలేపింది. అరవ శ్రీధర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ లాభాలతోటి స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. 2300 పాయింట్స్కు పైగా సెన్సెక్స్ లాభంలో ఉంది. 700 పాయింట్స్కు పైగా లాభంలో నిఫ్టీ ఉంది. భారత్పై యుఎస్ సుంకాల తగ్గింపుతోటి మార్కెట్లకు బూస్ట్ ఇచ్చినట్లయింది. ట్రంప్ ట్రేడ్ డీల్ స్టేట్మెంట్ తోటి లాభాల పరుగు మొదలైంది. భారీ లాభాలతోటి ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 2300 పాయింట్స్కు పైగా లాభంలో సెన్సెక్స్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, స్టాక్ మార్కెట్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు భారత ఎగుమతులను ప్రభావితం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ట్రంప్ టారిఫ్లు అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. తొలుత 25% సుంకాలు విధించిన ట్రంప్ రష్యా చమురు అంశంలో భారత్పై మరో 20% సుంకాలు విధించారు. ఫలితంగా
చాలా నెలల పాటు భారత్ 50% సుంకాలను ఎదుర్కొంటూ వస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు ఏడాది కాలంగా పెరిగిపోవడానికి ఎఫ్ఐఐలు భారీ మొత్తంలో సెల్లింగ్ చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఈ టారిఫ్లు. అందుకు ఈ సుంకాల భారం తగ్గాలన్న, స్టాక్ మార్కెట్లు పెరగాలన్నా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ జరగాల్సిందే అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. దానిలో భాగంగా ఒక్కసారిగా ఈ వాస్తవానికి ఈ వాణిజ్య ఒప్పందం నెలల ముందే జరిగిందని కూడా అందరూ ఊహించారు. కానీ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి కీలక ప్రకటన చేశారు. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కుదిరినట్టు, ఫలితంపై భారత్ పై ప్రస్తుతం ఉన్నటువంటి 50% సుంకాలను 18% తగ్గిస్తున్నట్టు కూడా ఆయన అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఈ ప్రకటనను స్టాక్ మార్కెట్లు అత్యంత సానుకూలంగా తీసుకున్నాయి. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్ సెషన్ లో అతి భారీ లాభాలతో ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి సోమవారం ట్రేడింగ్ సెషన్ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 944 పాయింట్లు పెరిగి 81,666 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 263 పాయింట్లు వృద్ధి చెంది 25,800 వద్ద సెషన్ వద్ద ముగిసింది. కాబట్టి ఇది మంచి పరిణామం అని చెప్పేసి కూడా అంటున్నారు. రానున్న రోజులలో ఈ ఒప్పందాలు, భారత్ కు అమెరికాకు మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి మరింత కూడా సుంకాలు తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.